అందరికీ జై భీమ్. నిన్న సాయంత్రం మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సరే కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వ విధానాల మీద తన విభేదిస్తున్నట్టు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ నాయకుడిగా నేను కంటిన్యూస్లీ పోరాటం చేస్తానని యుద్ధం ప్రకటిస్తూనే మళ్ళీ ఒకసారి భారత రాజ్యాంగం ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ భారత రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటి, అదేమి తప్పు కాదు కదా, భారత ప్రజల ముందు నేను ఒక ప్రతిపాదన పెడుతున్నాను, అది చర్చ కోసం డిబేట్ కోసం నేను పెడుతున్నాను అని కొన్ని ప్రశ్నల్ని వారు మీడియా ముఖంగా ప్రజలందరి ముందు వేయటం జరిగింది. భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని పరిపాలన చేస్తున్నారు. ఇదే భారత రాజ్యాంగం పుస్తకం, మీ అందరికీ తెలుసు, చాలామంది చూసే ఉంటారు. భారత రాజ్యాంగం అనేటువంటి పుస్తకంలో అనేక ఆర్టికల్స్, షెడ్యూల్స్ ఉన్నాయి. తద్వారానే మన తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైంది. ఆర్టికల్ 3 ప్రకారం భారత రాజ్యాంగం ద్వారానే ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాటం కొనసాగడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య ఒకసారి ప్రకటన చేస్తూ కొద్దిగా ఎమోషన్గా మాట్లాడారేమో అని అనుకున్నాం. కానీ నిన్న తను మాట్లాడినటువంటి తీరు చూస్తే తప్పనిసరిగా భారత రాజ్యాంగాన్ని మార్చాలని నిర్ణయించుకున్నట్టుగా తన అభిప్రాయంగా తను ప్రకటించడం జరిగింది. అయితే తను అభిప్రాయం చెప్తే తప్పేమీ లేదు. కానీ ముఖ్యమంత్రి గారు భారత రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలని కోరుకుంటున్నాను అని కొన్ని విషయాన్ని లేవనెత్తడం జరిగింది. అందులో ప్రధానంగా మొదటిది ఏమంటే, భారతదేశంలో జనాభా అంటే ఎస్పెషల్లీ దళితుల జనాభా అంటే ఎస్సీల జనాభా 15% నుంచి 19% పెరిగింది. అందువల్ల వారి రిజర్వేషన్లను 15% నుంచి 19% పెంచవలసినటువంటి అవసరం ఉంది. దానికి రాజ్యాంగాన్ని మార్చాలని, అలాగే దేశమంతటా దళిత బంధు ప్రక్రియ అమలు చేయాలి, దానికోసం భారత రాజ్యాంగాన్ని మార్చాలని. తర్వాత భారతదేశంలో పరిగెడుతున్నటువంటి గూడ్స్ రైలు, విదేశాల్లో పరిగెడుతున్నటువంటి గూడ్స్ రైలు వేగం చాలా తారతమ్యం ఉందని, వేగం పెంచాలంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలని. అలాగే భారతీయ రైల్వే, ట్రైన్, అలాగే ఇతర దేశంలో ఉన్నటువంటి ట్రక్, వీటన్నిటి స్పీడ్లలో అంతరాలు ఉన్నాయి, వాటిని తగ్గించాలంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలని. అలాగే స్త్రీలకు రక్షణ లేదు, కాబట్టి స్త్రీలకు రక్షణ కావాలంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలని. స్త్రీలకు ఆస్తిలో హక్కు లేదు, అందువల్ల స్త్రీలకు ఆస్తిలో హక్కు కల్పించాలంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలని. అట్లనే గుజరాత్ రాష్ట్రంలో పెళ్లి బరాతులో అబ్బాయి గుర్రం మీద ఊరేగుతుంటే అతన్ని మీద దాడి చేయడానికి అగ్రవర్ణాలు ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి మన ప్రధానమంత్రి స్వరాష్ట్రం అది. కాబట్టి అలాంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే, వివక్షత పోవాలంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలని. అట్లాగే యువతకు మంచి అవకాశాలు రావాలంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలని. అట్లానే చైనా లాంటి లేదా సింగపూర్ లాంటి అభివృద్ధిని సాధించాలంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలని. ఇలాంటి అంశాలని వారు లేవనెత్తడం జరిగింది. అయితే వారి అభిప్రాయాన్ని మనం గౌరవించవచ్చు. వారు మన భారత రాజ్యాంగం ప్రకారమే రైట్ టు ఎక్స్ప్రెస్ అనేటువంటి ఒక గొప్ప ప్రాథమిక హక్కును కలిగి ఉన్నారు. వారు ఎక్స్ప్రెస్ చేయడంలో ఏమి తప్పులేదు. కానీ ఆ ఎక్స్ప్రెస్ చేసినటువంటి అంశం మాత్రం ప్రజలందరితోనే విభేదించేటువంటిది. తర్వాత ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా దళిత సంఘాలు, దళితులు మీ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా అంటే తను ఒక అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది చాలా ఇరిటేషన్గా. అదేమిటంటే, భారత రాజ్యాంగానికి దళితులకి ఏంటి సంబంధం అని వారు విలేకరిని ప్రశ్నించడం జరిగింది. అయితే భారతదేశంలో 19% దళితులు ఉన్నారు అని వారే ప్రకటన చేశారు. 20% మంది అంటే 1/5 ప్రజలు భారతదేశంలో దళితులు ఉన్నారని. మరి దళితులందరికీ పరిపాలన సౌలభ్యాన్ని కలిగించాలంటే, వారికి సమానమైన హక్కులు కలిగించాలంటే, వారికి విద్య, ఉద్యోగాలు, ఇతర ఉపాధి సౌకర్యాలు, లేదా వారికి సామాజిక సమానత్వం లాంటివి సాధించి పెట్టాలంటే భారత రాజ్యాంగం ద్వారానే సాధ్యం. భారత రాజ్యాంగానికి దళితులకు సంబంధం లేకుండా ఎలా ఉంటుందనేటువంటిది అర్థం కాని విషయం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు
ఆ, దళితులకు భారత రాజ్యాంగానికి ఏంటి సంబంధం అని ప్రకటించడం జరిగింది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ భారత రాజ్యాంగం సంబంధమే. భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీలకి, భారతదేశంలో ఉన్న ఎస్టీలకి, భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకి, భారతదేశంలో ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ కమ్యూనిటీస్ కూడా, భారతదేశంలో ఉన్నటువంటి రిలీజియస్ మైనారిటీస్కి అందరికీ భారత రాజ్యాంగం అవసరమే, అది సంబంధమే. వారి దళితులకు భారత రాజ్యాంగానికి ఏంటి సంబంధం అని ప్రశ్నించడం అనేది చాలా విచిత్రంగా అనిపించింది. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ భారత రాజ్యాంగం సంబంధమే. అది గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి నుండి రావడం అనేటువంటి అలాంటి మాట, అది ఎంతమాత్రం సమర్థనీయం కాదు. తర్వాత వారు లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, ఇంకో ముఖ్యమైనది, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎస్సీలకి జనాభా 15% ఉన్నప్పుడు 15% రిజర్వేషన్ ఫిక్స్ అయింది, అది పెంచవలసినటువంటి అవసరం ఉంది, అందువల్ల భారత రాజ్యాంగం మార్చాలి అంటున్నారు. అయితే భారత రాజ్యాంగాన్ని మార్చాలన్నప్పుడు భారత రాజ్యాంగంలో చాలా ఆర్టికల్స్ చాలా చక్కగా చెప్తున్నాయి. అందులో మొదటగా మనం ప్రియాంబుల్ తీసుకున్నట్టయితే, ప్రియాంబుల్లో చాలా విషయాలు బాబాసాహెబ్ అంబేద్కరే ఆత్మలాగా దాన్ని వర్ణించి పెట్టడం జరిగింది. అందులో ఏం రాశారు? భారతదేశ ప్రజలమగు మేము భారతదేశమును సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మరియు అందరి పౌరులెల్లరూ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన, స్వేచ్ఛను, అంతస్తులోను అవకాశములలోను సమానత్వమును మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యత మరియు అఖండతను చేకూర్చు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని ఈ 1949వ సంవత్సరము నవంబర్ 26వ తేదీ దినమున మా రాజ్యాంగ సభ యందు ఇందు మూలంగా ఈ రాజ్యాంగమును అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారము అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రియాంబుల్లో పేర్కొనడం జరిగింది. ఈ ప్రియాంబుల్ ప్రకారము భారతదేశంలో ప్రజలందరికీ సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, స్వేచ్ఛని, సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని ఇవ్వాలని అందులో పేర్కొనడం జరిగింది. అట్లనే ఆర్టికల్ 3, ఈ ఆర్టికల్ 3 ప్రకారం నూతన రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటిది ఈ పుస్తకంలో రాసుకొని ఉంది. ఒకసారి చూడండి. ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అంటే ఈ భారత రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్ర పోరాటం కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎన్నిక కావడం జరిగింది. ఇది కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను బేస్ చేసుకుని. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగంలో ప్రజలకు సంబంధించిన విషయాల్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో ప్రతి ఆర్టికల్లో ఆయన విషయాన్ని రాశాడు. ఆర్టికల్ 332లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నట్టు ఆర్టికల్ 332లో ఎస్సీ జనాభా ఎంతైతే ఉంటుందో ఆ ఎస్సీ జనాభాకు అనుకూలంగా వారి లోక్సభలో కానీ, రాష్ట్ర విధానసభలలో కానీ ఆర్టికల్ 330 16వ భాగంలో ఆర్టికల్ 330లో పేర్కొనడం జరిగింది. షెడ్యూల్డ్ కులాలకు సరైనటువంటి ప్రాతినిధ్యాన్ని, అంటే వారి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా ప్రాతిపదికంగా సీట్లను పెంచుకునేటువంటి అధికారాన్ని భారత రాజ్యాంగమే ఆర్టికల్ 330 ప్రకారం ఇచ్చింది. ఇది ఇప్పుడున్నటువంటి భారత రాజ్యాంగంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ జనాభాను అనుసరించి వారి సీట్ల సంఖ్యను పెంచుకోవాలంటే అవకాశం ఉంది, అలా ఇచ్చుకోవచ్చు. కానీ భారత రాజ్యాంగంలో చెప్పబడిన ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజుకి కూడా వారికి రావాల్సినటువంటి వాటా 19% వాళ్ళకు రిజర్వేషన్ రావాల్సి ఉంటే, సీట్ల ప్రాతినిధ్యం రావాల్సి ఉంటే ఇవ్వకుండా కేవలం 15% ఇచ్చి 4% నిరాకరించడం జరిగింది. భారత రాజ్యాంగం ఇవ్వమనే చెబుతుంది. కాబట్టి ఈ భారత రాజ్యాంగం ప్రకారం వారు ఇవ్వదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చే అధికారం ఉంది. ఈ రాజ్యాంగంలో ఈ ప్రొవిజన్ ఉంది. ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. కానీ వారు ఎందుకో మరి సీట్ల సంఖ్య పెంచాలంటే 19% రిజర్వేషన్ ఇవ్వాలంటే రాజ్యాంగాన్ని మార్చాలా, కొత్త రాజ్యాంగం కావాలని అంటున్నారు. ఇది పూర్తిగా అసంబద్ధమైనటువంటి వాదన. ఇది నెంబర్ 1. నెంబర్ 2, వారు ఇంకో అంశం లేవనెత్తారు. అదేమిటంటే బీసీల కులగణన చేయాలంటే బీసీ కులాలు బీసీ జనాభా ఎంత ఉందో తెలుసుకోవాలంటే కొత్త రాజ్యాంగం రాసుకోవాలంటాడు. కానీ ఆర్టికల్ 340 ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో 340 ఆర్టికల్ ప్రకారం బీసీ జనాభా
శూద్ర కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇతర వెనుకబడినటువంటి కులాలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క జనాభాను గుణించి వారికి రావాల్సినటువంటి సరైనటువంటి ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, ఉద్యోగాలలో కానీ, విద్యారంగంలో కానీ వారికి కావాల్సినటువంటి ప్రాతినిధ్యాన్ని ఇవ్వమని చెప్పింది భారత రాజ్యాంగం. దాన్ని ఇచ్చేటువంటి అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టింది. రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని నిర్ణయించి ఎంత జనాభా ఉందో అంత రేషియోలో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వమని దానికి ప్రొవిజన్ కూడా పెట్టింది ఆర్టికల్ 340 ప్రకారం బీసీ జనాభాకు. అట్లనే ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ జనాభాకు పెట్టింది. అలాగే 342 ఆర్టికల్ ప్రకారం ఎస్టీ జనాభా లెక్కించి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలని వాళ్ళ ప్రాతినిధ్యాన్ని పెంచమని కోరింది భారత రాజ్యాంగం. దీంట్లో ఈ విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. కానీ మరి ఈ విషయాలు అమలు చేయడానికి కొత్త రాజ్యాంగం కావాలని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి వాదన కాదు. వారు మాటిమాటికి మళ్ళీ ఏమడుగుతున్నారంటే తప్ప భారత రాజ్యాంగం మార్చాలని అంటున్నాడు. 100% ఇప్పుడున్న ఈ భారత రాజ్యాంగంలో ఈ ప్రొవిజన్స్ అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ప్రొవిజన్స్ ఉన్నాగా మళ్ళీ రాజ్యాంగాన్ని ఈ విషయాలని అమలు చేయడానికి మార్చడం తప్ప అంటే అది పొరపాటుగానే మనం భావించాలి. కాబట్టి వారి వాదనలో దీనికి సంబంధించి కూడా క్లియర్గా నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఈ రాజ్యాంగమే దానికి సంబంధించిన ప్రొవిజన్ ఇచ్చింది. అంటే నేను బీసీ కులాల యొక్క గణన చేయాలంటే 340 ప్రకారం క్లియర్గా చెప్పింది. బీసీ కులాలను కాలేల్కర్ కమిషన్ ద్వారా కానీ ఇతర భారతదేశంలో వచ్చిన ఇతర కమిషన్ల ద్వారా కానీ బీసీ కులాల యొక్క జనాభాను గుణించాలని, గణించాలని, తద్వారా వారి జనాభా ప్రాతినిధ్యం ఎంత ఉందో అంత ప్రాతినిధ్యాన్ని చట్టసభలలో కానీ, విద్యారంగంలో కానీ, ఉద్యోగాలలో కానీ, ప్రజాప్రతినిధులలో కానీ ఇవ్వాలని. ఇప్పుడున్నటువంటి టూకీగా తెలంగాణ రాష్ట్రంలో అయితే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 56% బీసీలు ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వేలో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. మరి 56% జనాభా ఉన్నప్పుడు వారు ఇవ్వదలుచుకుంటే 56%కి సంబంధించిన రిజర్వేషన్ను ఇవ్వచ్చు. ప్రొవిజన్ ఉంది, అది రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వచ్చు బీసీ కులాలకి. పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఇప్పటికీ వాటిని అలా అప్రూవల్ చేయించుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి తమిళనాడు రాష్ట్ర మంత్రి మీరు కూడా ఇక్కడ ఇవ్వచ్చు కదా. అక్కడ పెరియార్ రామస్వామి నాయకర్ గారు చేసిన పోరాటం వల్ల ఇప్పుడున్నటువంటి అక్కడ స్టాలిన్ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి మనం కూడా అట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. అది చేయవలసినటువంటి అవసరం మన మీద పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వమే చేయకుండా బీసీ కులాలను లెక్కించాలంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలని పేర్కొనడం ఎంత మాత్రం అది సరైనది కాదు. దీన్ని కూడా మనం ఒకసారి గమనించాలి. అలాగే వారు స్త్రీలకు సంబంధించిన రక్షణ లేదు అని పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 15లో చాలా క్లియర్గా, ఆర్టికల్ 15లో అలాగే ఆర్టికల్ 39A భారతదేశంలో లింగ వివక్షతకి ఎలాంటి తావు లేకుండా, నో డిస్క్రిమినేషన్ ఆఫ్ సెక్స్ అంటే లింగ వివక్షత లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, అలాగే వారికి అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలని, 50% స్త్రీ జనాభా ఉంది, వారి అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలని భారత రాజ్యాంగం ప్రొవిజన్ ఇచ్చింది. మరి మన రాష్ట్ర అసెంబ్లీలలో లేదా పార్లమెంట్ సభ్యులలో స్త్రీలకు మనం ఎంత ప్రాతినిధ్యం ఇస్తున్నాం? ఏ పార్టీలు ఎన్ని టికెట్లు ఎమ్మెల్యే కానీ ఎంపీస్ కానీ టికెట్లు మహిళలకు ఇస్తున్నాము. అట్లాగే మంత్రిమండలిలో 50% మహిళలు ఉండాలి. మరి మన రాష్ట్ర మంత్రిమండలిలో ఎంతమంది మహిళలు ఉన్నారు? వాళ్ళ రేషియో ప్రకారం 17 మంది ఉంటే 50% ఉండాలంటే దగ్గర 8 మంది ఉండాలి. ఒకరే ఉన్నారు. మనం అమలు చేయకుండా, వచ్చిన భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రొవిజన్ అమలు చేయకుండా మన రాష్ట్ర శాసనసభలో కూడా ఎంతమంది స్త్రీలు ఉన్నారు? అలాగే ఆయా వర్గాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఆ ప్రొవిజన్ లేదే. ఇప్పుడు 19% ఎస్సీ జనాభా అంటున్నాం. ఎస్సీ జనాభాకు సరైనటువంటి ప్రాతినిధ్యం మంత్రిమండలి ఇవ్వదలుచుకుంటే 19% ఉన్నారు, అంటే 20% దగ్గర ఉన్నారు. అంటే మొత్తం 17 మందిలో 3 ఎస్సీ మంత్రులు ఉండాలి మినిమంగా. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒకరే ఉన్నారు. ఎస్టీ మంత్రులలో కూడా 10 మందికి 10% మంది ఉన్నారు. వాళ్ళ రేషియో ప్రకారం మనకు మంత్రిమండలిలో కనీసం 2 ఉండాలి 17 మందిలో. కానీ ఈరోజు లేరే. కాబట్టి జనాభా బీసీలకు 56% ఉన్నారు. 56% అంటే ఆల్మోస్ట్ 50% అబోవ్. మరి సగం మంది బీసీ మంత్రులే ఉండాలి 17 మందిలో. మరి మనం ఇస్తున్నామా ప్రొవిజన్? ఇవ్వటం లేదే. మనమే నిరాకరిస్తున్నాం. రాజ్యాంగంలో ప్రొవిజన్ ఇవ్వబడింది. ఆర్టికల్ 340 ప్రకారం, ఆర్టికల్ 330 ప్రకారం ఇవ్వబడింది. అలాగే స్త్రీ పురుషులకు ఇద్దరు సమానమైన హోదాని ఇవ్వమని ఆర్టికల్ 39A అండ్ ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ ఉండొద్దని చెబుతుంది. ఈ ఆర్టికల్స్ని మనం భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 1949లోనే రాశారు, క్లారిటీగా రాశారు. వాటిని అమలు చేయడంలో మనకు
ఇబ్బంది ఏర్పడి మనం అమలు చేయలేకపోయినాం. మనం అమలు చేయకుండా భారత రాజ్యాంగాన్ని దేనికి? స్త్రీలకు రక్షణ కల్పించడానికి భారత రాజ్యాంగం మార్చాలా. ఎందుకు? దిశ చట్టం జరిగింది, ఇమీడియట్గా మనం యాక్షన్ చేసినాం. అలాగే టేకు లక్ష్మి ఎస్సీ మహిళ రేప్ జరిగింది, సేమ్ దిశ సంఘటన లాగే. ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే పరిగణలోకి తీసుకోకుండా సరైన యాక్షన్ చేయలేకపోయింది. ఎందుకంటే ఎస్సీ కాబట్టి డిస్క్రిమినేషన్ రాష్ట్ర ప్రభుత్వమే వివక్షత చూపించింది. అలాంటి స్థితి ఇప్పటికీ మన రాష్ట్రంలో ఉంది. ఇట్లా దేశంలో కూడా ఉంది, మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఉంది. నిజంగా గుజరాత్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నట్టు పెళ్లి భరాతులో ఒక యువకుడు ఊరేగింపు చేసుకోదలుచుకుంటే ఆయనను దాడి చేస్తామని అగ్రవర్ణాలు ప్రకటిస్తే ఆయన భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఇదే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఆయన పెళ్లి భరాతును చేసుకోవడం జరిగింది. ఇది గుజరాత్లో జరిగిందనేది నిజం. ఈ గుజరాత్ రాష్ట్రం నుంచి సాక్షాత్తు మన గౌరవ ప్రధానమంత్రి గారే ప్రాతినిధ్యం వహిస్తుండడం కూడా విచిత్రమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ అసమానత రాజ్యాంగం చెప్పలే. నో డిస్క్రిమినేషన్ ఆఫ్ సెక్స్, క్యాస్ట్ అండ్ రిలీజన్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రాయబడిన ఈ భారత రాజ్యాంగంలో పేర్కొనబడ్డది. రాజ్యాంగం ఆ ప్రొవిజన్ ఇచ్చినా కూడా మనం అమలు చేయలేక, చిత్తశుద్ధి లేక మనకి ఈరోజు భారత రాజ్యాంగాన్ని మార్చాలని పేర్కొంటున్నాం. అట్లాగే ఆస్తి హక్కు కల్పించమని 1953లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును పెట్టాడు. స్త్రీలకు విడాకులు తీసుకునే హక్కు ఉండాలని, స్త్రీలకు ఆస్తి హక్కు కలిగి ఉండాలని, స్త్రీలకు సర్వసమానత్వ హోదా అన్ని విభాగాల్లో ఉండాలని హిందూ కోడ్ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ముందు పార్లమెంట్లో. కానీ ఆ రోజు హిందూ కోడ్ బిల్లును ఆమోదించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు ఆ రోజు అగ్రవర్ణాల వాళ్ళే. అంటే స్త్రీలకు అవకాశాలు ఇవ్వాల్సి వస్తే ఇద్దామని పేర్కొన్నటువంటిది భారత రాజ్యాంగం. వద్దనేది మన దేశంలో ఉన్నటువంటి అగ్రకుల అహంకారం స్త్రీని తొక్కిపెట్టింది. కాబట్టి స్త్రీలకు అసమానతలు ఉన్నాయంటే మనం అమలు చేయక ఉన్నాయి తప్ప రాజ్యాంగంలో స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వమని పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 14లో ఉంది, మీకు తెలుసు ఆర్టికల్ 15లో ఉంది, ఆర్టికల్ 39A కూడా ఉంది. అలాగే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉంది. కేంద్రం రాష్ట్రాల యొక్క అధికారాన్ని హరించి వేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రం మీద విమర్శ చేయడం జరిగింది. అది రైటే కావచ్చు. అయితే దాని మీద కూడా ఆర్టికల్ 258 ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు ఏ అధికారాలు ఇవ్వాలి, రాష్ట్రం కేంద్రం దగ్గర ఏ అధికారాలు తీసుకోవాలో భారత రాజ్యాంగమైనటువంటి ఈ గ్రంథంలో రాయబడి ఉంది 258 ఆర్టికల్ ప్రకారం. ఈ విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియని విషయం కాదు. కానీ వారు ఎందుకో భారత రాజ్యాంగాన్ని తను మార్చాలని అన్నాడు కాబట్టి ఈ కారణాల చేత మార్చాలని వారు అంటున్నారు. అలాగే భారత రాజ్యాంగంలో చాలా ప్రొవిజన్స్ ఇచ్చారు, మనకు అనేకం కల్పించారు. ఇంకా సూటిగా చెప్పాలంటే ఈక్వల్ స్టేటస్, అందరి మధ్య ఈక్వాలిటీ, సమానత్వం రావాలని ఆర్టికల్ 14లో మన వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొనడం జరిగింది. అట్లాగే భారత రాజ్యాంగం అనేటువంటిది అతి సామాన్యుడికైనా ఒకే రకమైన వయోజన ఓటు హక్కు, గౌరవ రాష్ట్రపతికైనా ఒకే రకమైన వయోజన ఓటు హక్కు ఇవ్వటం జరిగింది. ఇద్దరికి ఈక్వల్ ఓట్ షేర్ ఇవ్వటం జరిగింది. ఇది ఎంత గొప్పమైనటువంటి విషయం. కాబట్టి ఇలాంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సింగపూర్ లాగా, చైనా లాగా మనం అభివృద్ధి కావాలంటే భారత రాజ్యాంగం మార్చాలని చైనా రాజ్యాంగం తయారు చేసుకున్నాక దాన్ని చిత్తశుద్ధిగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది చైనా ప్రభుత్వం, చాలా చిత్తశుద్ధితో. అలాగే సింగపూర్ ప్రభుత్వం కూడా వాళ్ళ రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత చాలా చిత్తశుద్ధితో ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మరి మన భారత రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో మనం ఇంప్లిమెంట్ చేశామా? సమానత్వాన్ని చెప్తాం, మనం అన్ని వర్గాలకు సమాన న్యాయం అందజేస్తామని చెప్తాం, కానీ మన మంత్రిమండలిలో అందరికీ సమానమైన ప్రాతినిధ్యం ఇవ్వం. క్యాస్ట్ లేకుండా, రిలీజియన్ లేకుండా మనం పరిపాలన చేయాలంటాం, కానీ మనం అగ్రవర్ణాలకే పెద్దపీటనిస్తాం. చిత్తశుద్ధి ఏంటంటే అక్కడ సింగపూర్లో కానీ చైనాలో కానీ బౌద్ధం అంటే సమానత్వ సూత్రాల ప్రాతిపదికగా ఉన్న బౌద్ధం వ్యాప్తి చెందితే మన దగ్గర అసమానత్వ సూత్రాలను ప్రాతిపదిక ఉన్న రామానుజన్ లాంటి విగ్రహాలు పెడతాం, చిన్నజీయర్ స్వామిని ప్రోత్సహిస్తాం, వారికి సాష్టాంగ నమస్కారం చేస్తాం. అంటే కులం ఉండాలని, అసమానత్వం ఉండాలని చెప్పేటువంటి వ్యక్తిని మనం ప్రోత్సహిస్తాం. మరి ఎలా అభివృద్ధి అవుతుంది? మనం భారతదేశం ఎలా పరిగెడుతుంది? సింగపూర్ లాగా, చైనా లాగా. అక్కడ బుద్ధిని పూజిస్తుంటే మనం ఇక్కడ మూఢనమ్మకాలని ప్రమోట్ చేస్తున్నాం, సాక్షాత్తు ప్రజాప్రతినిధులే. మరి ఇలాంటి పరిస్థితులు మన దేశం మారాలంటే ఎలా మారే అవకాశం ఉంది? ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అలాగే
హామీలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయం మనం. నిజం కూడా దళితులకు మనం 3 ఎకరాల భూమి ఇస్తామని మనమే ప్రకటించడం జరిగింది. అలాగే వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పెడతామని మనం ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించినటువంటి సమయంలో అసలు రామానుజన్ విగ్రహం యొక్క ఊసే లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టలేదు, కానీ రామానుజన్ విగ్రహం పెట్టడం జరిగింది. అంటే మన చిత్తశుద్ధిలో లోపం ఉంది. మనం చేయాలనుకున్న పనిని సక్రమంగా అమలు చేయటం లేదు. అందువల్ల ఈ అసమానతలు కారణమవుతున్నాయి. కాబట్టి మీరే ఆలోచించాలా. మనం హామీలు ఇస్తాం కానీ వాటిని నిలుపుకోం. అదే స్విట్జర్లాండ్లో అయితే ఇట్లాంటి హామీలు ఇచ్చి నిలుపుకోకపోతే గవర్నమెంట్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి మనం ఒకసారి ఆలోచించుకోవాలా. అలాగే దళిత బంధును అమలు చేయాలి దేశవ్యాప్తంగా అంటున్నాం. వెరీ గుడ్, మంచి ఆలోచన. అయితే దళిత బంధును అమలు చేయాలంటే భారత రాజ్యాంగం వద్దంటుందా? మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దళిత బంధును అమలు చేస్తుంది. రాజ్యాంగం ఏమైనా అబ్జెక్షన్ చేసిందా? రాజ్యాంగంలో ఏమైనా సవరణలు చేసుకొని దళిత బంధుని ఇంప్లిమెంట్ చేసినావా? సింపుల్ ఒక చట్టాన్ని చేసినాం, ఇమ్మీడియట్గా అమలు చేసినాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దళిత బంధుని అమలు చేయదలుచుకుంటే ఒక చట్టాన్ని చేసి ఒక జీవో పాస్ చేసి ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. రాజ్యాంగం దానికి సహకరిస్తుంది. వెనుకబడిన ప్రజల్ని, పేదరికంలో ఉన్న ప్రజల్ని ప్రోత్సహిస్తామంటే సహకరిస్తుంది. ఎందుకు? దీనికి ఈ మధ్యనే జరిగిన ఉదాహరణ 125వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఈడబ్ల్యూఎస్ కోటా అంటే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి రిజర్వేషన్ కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అగ్రవర్ణాల్లో పేదలు ఎంత శాతం ఉన్నారు? ఒక 2 నుంచి 3% మంది ఉన్నారు. కానీ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసి వారికి 10% రిజర్వేషన్ ఇవ్వడానికి పూనుకుంది. అయితే వాళ్ళు తక్కువ మంది పేదలు ఉన్న వాళ్ళకి 10% ఇవ్వడానికి పూనుకుంటే మరి 56% ఉన్నటువంటి బీసీలకి రిజర్వేషన్లు పక్కగా అమలు చేయొచ్చు కదా. 19% ఉన్న ఎస్సీలకి రిజర్వేషన్లు పక్కగా వాళ్ళ ప్రాతినిధ్యాన్ని పెంచవచ్చు కదా. 10% ఉన్నటువంటి ఎస్టీలకి రిజర్వేషన్లు పక్కగా అమలు చేయవచ్చు కదా. ఎవరి లోపం అది? మరి పాలకులు ఎవరన్నా ఇప్పటి వరకు అయిన పాలకులలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నారా? ఎవరన్నా? అందరూ అప్పర్ క్యాస్టే ఉన్నారుగా. ఎందుకని అమలు చేయలేదు? మరి మీకు అంత చిత్తశుద్ధి ఉంటే. మనం చిత్తశుద్ధి లేక ఇవన్నీ చేస్తున్నాం. ప్రేమ లేక, చిత్తశుద్ధి లేక, ప్రేమ లేక ఇలాంటి వాటిని అమలు చేయలేకపోతున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దళిత బంధును అమలు చేయాలంటే భారత రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంది. ఒక చట్టం తయారు చేసుకొని అమలు చేయవచ్చు. చాలా సింపుల్. అలాగే భారతదేశంలో పరిగెడుతున్న గూడ్స్ రైలు వేగం, విదేశాల్లో పరిగెడుతున్న గూడ్స్ రైలు వేగం, భారతదేశంలో పరిగెడుతున్న ట్రక్కు వేగం, విదేశాల్లో పరిగెడుతున్న ట్రక్కు వేగం, అసమానతలు ఉన్నాయి, సమానత్వం లేదు అని ముఖ్యమంత్రి గారు అన్నారు. కోర్స్ ఉండొచ్చు, కానీ దాన్ని భారత రాజ్యాంగం అడ్డం పడుతుందా? మీరు వేగవంతమైనటువంటి ట్రాక్ వేసి వేగంగా నడిపే ట్రైన్ నడుపుతూ ఉంటే రాజ్యాంగం వద్దంటుందా? ట్రక్కు నడుపుతామంటే వద్దంటుందా? మీరు రోడ్లు వేస్తామంటే వద్దంటుందా? వేయటం లేదనే కదా ఇదంతా సమస్య. మనకు చిత్తశుద్ధి లేకపోవడమే కదా ఈ సమస్య కారణం. కాబట్టి భారత రాజ్యాంగాన్ని మారిస్తే ట్రక్కు వేగం పెరుగుతుందా? ఇప్పుడున్న రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ట్రక్కు వేగం పెరుగుతుంది. ఇప్పుడున్న రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ట్రైన్ వేగం పెరుగుతుంది. అలాగే మానవులందరి మధ్య సమానమైన హోదా, సోషల్ స్టేటస్ రావాలంటే భారతదేశంలో కులజాడ్యం పోవాలి. మేజర్గా ఉన్న మనకు కులజాడ్యం, మతజాడ్యం ఉంది. మనం ఇది వదలాలి. ఒక మనిషిని, ఒక అధికారిని చూడాలంటే మొదటగా అతని కులాన్ని చూసి అతని ప్రతిభను చూస్తున్నాం. అత్యంత ప్రతిభ కలిగినటువంటి అధికారులు ఇప్పుడు కింది వర్గాల నుంచి వచ్చారు. వారిని ప్రమోట్ చేయకుండా వారి కులాన్ని చూసుకొని మన పక్కన పెట్టుకుంటున్నాం. అతడు ఎస్సీయా దూరం పెట్టండి, అతను బీసీయా దూరం పెట్టండి, అతను ఎస్టీయా దూరం పెట్టండి. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా కలిపితే 100కి 93% తెలంగాణలో. ఎక్కువ మంది ప్రజలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రిలీజియస్ మైనారిటీస్. కానీ వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత అంటే అసెంబ్లీలలో ఎంత ఉంది? మన ప్రాతినిధ్యం చాలా తక్కువ. 10 నుంచి 15-20% కూడా లేదు. మరి 93% ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా మనం అగ్రకులాలే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని తీసుకొని దాన్ని అమలు చేయకుండా, చిత్తశుద్ధి లేకుండా, వాళ్ళ మీద ప్రేమ లేకుండా వారిని అభివృద్ధికి కమ్మంటే ఎలా అభివృద్ధి అవుతారు? వాళ్ళని ప్రమోట్ చేయాలి కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినటువంటి పూర్ణ మలావత్ మనకు గుర్తు రాలేదా? అమ్మాయి, ఎస్టీ గిరిజన అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది 13 ఏళ్ల వయసులో. అంటే అవకాశం ఇస్తే ఏదైనా ఢీకొనేటువంటి శక్తి భారతదేశంలో ఉన్న ప్రజలకు ఉంది. కానీ దాన్ని మనం గుర్తించడం లేదు. ఎందుకు అంటే మన కులజాడ్యం ఉంది, దాన్ని వదలాలి. కులజాడ్యాన్ని వదిలించుకుంటే తప్ప అందరికి సమానమైన హోదా, అవకాశాలు వచ్చే అవకాశం లేదు. అట్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని
దేశ సమానత్వ సూత్రానికి ప్రాతిపదిక అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన సమతామూర్తి. ఆయన విగ్రహాన్ని తెలంగాణలో 125 అడుగుల విగ్రహాన్ని పెడతానని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అది పెట్టుంటే ఎంత బాగుండేది. ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన, బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ ఎంత సంతోషపడేవాళ్ళు. ఈ రోజుకు మనం పెట్టలేకపోయినాం. సరే, అఫ్కోర్స్ దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మీరు ప్రకటించారు, అది జరగలేదు. దాన్ని కూడా ప్రజలు గమనించారు. సరే, అది మీరు ఆయన చేస్తే పరిపాలన సక్రమంగా జరుగుతుందో లేదో అనే అనుమానంతో మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఓకే. కానీ మరి మీ ముఖ్యమంత్రిత్వంలోనైనా సరైన ప్రాతినిధ్యం ఎస్సీ ఎస్టీ బీసీలకు, అలాగే సరైనటువంటి గుర్తింపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవ్వచ్చుగా. నేను దళితులకు భారత రాజ్యాంగానికి ఏంటి సంబంధం అంటే, ఇది ఎంత విచిత్రమైనటువంటి వాదన. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగంతో సంబంధం ఉంది. ఇలాంటి వాదన అనేటువంటిది ఎంత మాత్రం క్షమార్హం కాదు. 20% ఉన్న దళితులకు భారత రాజ్యాంగంతో సంబంధం లేదా? 7% ఉన్నటువంటి అగ్రవర్ణాలు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించవచ్చా? వాళ్ళకు మాత్రమే సంబంధం ఉందా? అంబేద్కర్ పేరు నేను చెప్పలేదంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పడం అంటే అది దళితులకు సంబంధమా? భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ దేశ మహోన్నత శిఖరం, ప్రపంచంలోనే ఒక పెద్ద మేధావి. ఆయనని ఇంకా నువ్వు ఎస్సీగా పరిగణించి ఆయన క్యాస్ట్నే చూస్తున్నావంటే మన చైతన్య రాహిత్యమే దానివల్ల బయటపడుతుంది తప్ప వేరే కాదు. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకొని ఈ దేశంలో దళిత బంధును అమలు చేస్తుంటే ఇబ్బంది లేదు. ఆ ప్రజలందరికీ చదువును, ఉద్యోగాల్ని, వ్యాపారాన్ని కలిగిస్తే వాళ్ళు అభివృద్ధి అవుతారు. డబ్బులు ఇస్తే ప్రజలు అభివృద్ధి కారు. కాబట్టి అట్లాంటి చర్యలు తీసుకోవచ్చు. అలాగే బీసీ కులగణనని తప్పనిసరిగా భారత రాజ్యాంగం చేయమంటుంది చిత్తశుద్ధితోటి. తెలంగాణలో మీరు చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు కూడా ఇప్పటివరకు ఇంకా మనం బయటకు చెప్పలేదు. చెబితే దానివల్ల బీసీ జనాభా ఎంత ఉందో మీకు ప్రజలకు కూడా తెలుస్తుంది. వారికి ఎంత ప్రాతినిధ్యం ఇవ్వాలో ప్రజలకు కూడా తెలుస్తుంది. అలాగే సోషల్ స్టేటస్లో కూడా మార్పు రావాలంటే మీరు అసమానత్వవాదులని, కులతత్వవాదులని ప్రోత్సహించడం మానేసి ఎవరైతే సమానత్వ సిద్ధాంతానికి ప్రాతిపదికగా ఉన్నారో, ఎవరైతే ప్రజలందరూ సుఖంగా, సౌఖ్యంగా, సమానత్వంగా ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడం వల్ల అది రాష్ట్రపతి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, గవర్నర్ గారు కానీ అలా ప్రోత్సహిస్తే ఉపయోగం ఉంటుంది. అసమానతలను ప్రోత్సహిస్తూ అగ్రకుల భావజాలాన్ని వ్యాప్తి చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే. అలాంటి చర్యలు మనం మానుకోగలిగితే భారతదేశంలో భారత రాజ్యాంగం పవిత్రంగా ఉంటుంది, అమలవుతుంది. కాబట్టి మీరు మాటికి భారత రాజ్యాంగం మారిస్తే తప్ప, అంటే యువకులందరికీ ఉద్యోగాలు రావాలంటే, యువకులందరికీ మంచి స్థాయి దక్కాలంటే కొత్త రాజ్యాంగం కావాలి. ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, రిలీజియస్ మైనారిటీస్కి రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని అప్లిఫ్ట్ చేయమంది. వాళ్ళ జనాభా శాతం ఎంత? 93%. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, రిలీజియస్ మైనారిటీస్కి మీరు గొప్పగా అవకాశాలు ఇస్తే 93% అభివృద్ధి అవుతారు కదా. అంటే దేశంలో రాష్ట్రంలో మెజారిటీ యువతకు ఉద్యోగాలు వస్తాయి కదా. కాబట్టి మనం ఆ పని చేయకుండా, చిత్తశుద్ధిలో ఉన్నటువంటి పని చేయకుండా మనం రాజ్యాంగాన్ని మార్చాలనటం, ఈ రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రక్రియ కూడా చాలా కఠినమైనటువంటి సిస్టమ్ ఉంది ఇండియాలో. మీకు తెలిసిందే ఆ విషయం. ఎంత కఠినమైందంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో 50% రాష్ట్రాలు ఒప్పుకోవాలి ఏదైనా జరగాలంటే. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యసభ, లోక్సభ 2/3 మెజారిటీతో ఏదైనా ఒక సవరణ చేయాలి. సవరణకే ఇంత కఠినమైనటువంటి విషయం ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని మార్చడం అనేటువంటిది ఏదన్నా సిల్లీ థింగ్ కాదు. కాబట్టి ఒక విషయాన్ని మీరు ప్రజెంట్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా రాజ్యాంగాన్ని ఎందుకు, ఏ విషయాలలో మనం చేంజ్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వంతో మీరు విభేదించినటువంటి తీరు చాలా విషయాలలో, కొన్ని విషయాలు అద్భుతంగా మీరు మాట్లాడడం జరిగింది, ప్రజెంట్ చేయడం జరిగింది. అది మీరు రాజకీయాలకు సంబంధం. కానీ భారత రాజ్యాంగాన్ని మారుస్తాం అని ప్రకటించడం మాత్రం అది రాజకీయాలకు సంబంధించినటువంటి విషయం కాదు. అలాగే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సమానత్వ ప్రాతిపదికను పెంచాలన్నా, లేదా కులమత భేదాలు లేకుండా ఉండాలన్నా, కులం ఉండాలని చెప్పేటువంటి చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళని ప్రోత్సహించడం మనం తప్పనిసరిగా మానుకోవాలి. ఆయన కులం ఉండాలంటాడు, అలాగే మాంసాహారులని చాలా ఘోరంగా అవమానిస్తాడు. కోడిని తింటే కోడి మెదళ్ళు వస్తాయంటాడు, మా గొర్రెని తింటే గొర్రె మెదళ్ళు వస్తాయంటాడు, మేకని తింటే మేక మెదళ్ళు వస్తాయంటాడు, పందిని తింటే పంది మెదడు వస్తుంది అంటాడు. ఆయన మాట్లాడేది ఆయనకే అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళని మనం గొప్పగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, అసమానతావాదుల్ని. కాబట్టి అది మానుకుంటే మనం సోషల్ స్టేటస్, కులరహితంగా, మతరహితంగా అందరూ సమానమైన హోదాను లభించేటట్టుగా సింగపూర్ లాగా, చైనా లాగా డెవలప్ కావాలంటే అక్కడ మీరు కావాలంటే వాస్తవాన్ని పరిశీలించండి. సింగపూర్లో 100కి 90% మంది గౌతమ్ బుద్ధుని ఆదర్శంగా తీసుకుంటారు. చైనాలో కూడా 100కి 70% మంది
గౌతమ బుద్ధుని ఆదర్శంగా తీసుకుంటారు. సమానత్వవాది, ఆయన సమతామూర్తి, నిజమైన సమతామూర్తి. అందుకనే అక్కడ సమానత్వం వస్తుంది. అభివృద్ధి ఉంది అక్కడ. మన దగ్గర పొద్దున్న లేస్తే మూఢనమ్మకాలు, అసమానతావాదుల్ని ప్రోత్సహించడం. కాబట్టి ఈ రాష్ట్రం ఇంత ఘోరంగా ఇంకా కూడా వెనుకబడింది. మీరు చెప్పినటువంటి అభివృద్ధి జరిగింది, కానీ కొన్ని విషయాల్లోనే జరిగింది. ప్రజలందరికీ సమానమైన హోదాలు ఇవ్వడంలో ఇంకా కూడా చాలా వెనుకబడి ఉంది. కాబట్టి అటువైపుగా మీరు ఆలోచించాలని, భారత రాజ్యాంగాన్ని మార్చవలసినటువంటి అవసరం లేదు, దాన్ని సరిగ్గా అమలు చేస్తే బాగుంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఏమన్నాడు, భారత రాజ్యాంగాన్ని పాలకుడు అమలు చేసేట ఆయన చిత్తశుద్ధితో అమలు చేస్తే, ఒకవేళ నేను నెగిటివ్ రిజల్ట్స్ వస్తే నేనే ఈ భారత రాజ్యాంగాన్ని కాల్చివేస్తానని ప్రకటించాడు. కానీ మనం అమలే చేయకుండా, మొదలే పెట్టకుండా, రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాల ప్రకారం పరిపాలనే చేయకుండా, దాని అంతరాత్మను అర్థమే చేసుకోకుండా దాన్ని మార్చాలని చెప్పడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి తప్పిదంగా మనం భావించవచ్చు. కాబట్టి మీరు డిబేట్ చేయాలన్నారు, కాబట్టి డిబేట్లో అనేక మంది అభిప్రాయాలు కూడా వస్తాయి. వాటన్నిటిని మీరు మంచి మనసుతో ఆహ్వానించి రాజ్యాంగాన్ని మార్చడం అనేటువంటి ప్రక్రియ ఎంత మాత్రం సబబు కాదు. ఎందుకంటే మీరు చెప్పిన ప్రొవిజన్స్ అన్నీ ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయండి. 2-3 ఇయర్స్లోనే మన తెలంగాణ రాష్ట్రం కానీ దేశంలో మంచి రిజల్ట్స్ వస్తాయి. దీన్ని చిత్తశుద్ధితోని చూతా చెప్పకుండా పాటిస్తే చాలు అని మనం అందరం కూడా గుర్తిస్తే మంచిది. భారత రాజ్యాంగం అనేటువంటిది ఇప్పటికి కూడా పవిత్రమైనటువంటి, దేశ ప్రజలందరికీ కావాల్సిన పవిత్రమైన గ్రంథం. దీనివల్లనే సమానత్వం సాధించబడుతుంది. ఒకవేళ దీనిలో అట్లాంటి అసమానతలు ఏమైనా ఉంటే సవరణ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ ఎ ప్రొవిజన్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్, బట్ నాట్ టు చేంజ్ ద కాన్స్టిట్యూషన్. ఇది మనం గమనించగలిగితే బాగుంటుందని నేను మనవి చేస్తూ, ఈ అవకాశంని ఎక్కువ సమయం తీసుకున్నా కూడా జాగ్రత్తగా విన్నందుకు మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.